నిధయే సర్వవిద్యానాం విసజే భవరోగిణాం గురువే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. ఆంధ్రప్రభ భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. వారఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 ఏప్రిల్ నెల 13వ తారీఖు ఆదివారం నుండి 2025 ఏప్రిల్ నెల 19వ తారీఖు శనివారం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు. ఈ వారంలో గ్రహాల యొక్క స్థితిగతులు: వృషభములో గురువు, కర్కాటకములో కుజుడు, కన్యలో కేతువు, మీనములో రవి, బుధ, శుక్ర, శని, రాహువులు, కన్య, తుల, వృశ్చిక, ధనుస్సు రాశుల్లో చంద్ర సంచారం. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారి యొక్క వార ఫలితాలు. ఈ మేషరాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. ఎక్కువ సుఫలితాలకు, లాభాలకు అవకాశం ఎంతగానో అనుకూల వాతావరణం కనిపిస్తుంది. ఈ మేషరాశి వారికి ద్వితీయములో వృషభ రాశిలో గురు సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన, సమాజంలో మంచి గుర్తింపు రావడానికి అవకాశం కనిపిస్తుంది. షష్టమ భావమైనటువంటి కన్యారాశిలో కేతు సంచారం వల్ల నిరాడంబరంగానే మీరు పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో విజయాలను సాధించుకుంటారు. భగవంతుని ఆశీస్సులు కూడా మీకు అనుకూలంగా ఉంది. రుణరోగ శత్రు విముక్తిని మీరు ఈ వారంలో పొందగలుగుతారు. షష్టమ భావంలో చంద్ర సంచారం కూడా జరుగుతుంది కనుక మీ మనసుకు నచ్చేటువంటి కొన్ని సంఘటనలు, సంతోషకర వాతావరణం, ఆనందించేటువంటి కొన్ని సందర్భాలు ఈ వారంలో మీకు ఎక్కువగా కనిపిస్తుంది. వ్యయములో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన, విందు వినోదాల్లో పాల్గొనేటువంటి పరిస్థితి, కుటుంబ సౌఖ్యము మీకు లభిస్తుంది అని చెప్పుకోవచ్చు. చతుర్థ భావములో కర్కాటక రాశిలో కుజ సంచారం వల్ల కుటుంబంలో కాస్త అశాంతి కార్యక్రమాలు జరగడానికి కానీ, లేకపోతే అధికంగా ఖర్చులు చేయడానికి కానీ అవకాశం కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, మంగళ, బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ మేషరాశి వారు మంగళవారం రోజు 1 కేజీ కందిపప్పు కానీ, ఎర్ర కందిపప్పు కానీ మీ కుటుంబంలో పనిచేసే పనివారికి, పేదవారికి దానం చేయడం వల్ల మీరు ప్రశాంతంగా ఉండగలుగుతారు. స్తోత్ర పారాయణం విషయంలో ఈ మేషరాశి వారు సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని కానీ, సుబ్రహ్మణ్యాష్టకాన్ని కానీ చదువుకోవడం వల్ల సంతోషంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మేషరాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని సందర్శించి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వర్తించడం వల్ల, సుబ్రహ్మణ్య స్వామికి నిరంతరం మీరు నమస్కారం చేసుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. వృషభ రాశి వారు ఈ వృషభ రాశి వారికి ఈ వారంలో మొత్తం 7 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. అధికంగా సుఫలితాలు, లాభాలు, అవకాశాలు అందుకునే పరిస్థితి ఈ వారంలో వృషభ రాశి వారికి ఉంటుంది. ఈ వృషభ రాశి వారికి జన్మరాశిలో గురు సంచారం వల్ల జన సంబంధాలు బాగా పెరుగుతాయి. నూతన అవకాశాలు రావడానికి ఎంతగానో అనుకూల వాతావరణం కనిపిస్తుంది. ఆర్థికపరమైనటువంటి అభివృద్ధిని, బలాన్ని కూడా మీరు పుంజుకోగలుగుతారు. తృతీయ భావంలో కుజ సంచారం వల్ల జన సహకారం బాగా ఉంటుంది. భూవాహన లాభాలు, రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి అధిక లాభాలు, వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి అధిక ఉత్పత్తులు రావడానికి అవకాశం కనిపిస్తుంది. లాభస్థానంలో పంచమ భావములో ఈ రవి సంచారం వల్ల విశేషమైనటువంటి సుఫలితాలు రావడానికి, అధికారుల యొక్క అండదండలు రావడానికి, ప్రభుత్వం నుంచి సహాయాన్ని అందుకోవడానికి, తండ్రి నుంచి సహాయాన్ని అందుకోవడానికి అవకాశం కనిపిస్తుంది. అలాగే బ్యాంకు లావాదేవీలు కానీ, వ్యాపార లావాదేవీలు కానీ, ఆర్థిక విషయాలు కానీ మీకు అనుకూలంగా ఈ వారంలో కనిపిస్తుంది. స్త్రీల యొక్క సహకారంతో శుభకార్యాల నిర్వహణ, విందు వినోదాల్లో పాల్గొనడం, కుటుంబ సౌఖ్యం, సంతోషంగా కాలం గడిపేటువంటి పరిస్థితి ఈ వారంలో మీకు కనిపిస్తుంది. అయితే మీ ఆలోచనలు కొన్ని ఈ వారంలో నిరాశను కలిగించే సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి ఈ వారంలో సోమ, మంగళ, బుధ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ వృషభ రాశి వారు కొన్ని ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా దానం చేయడం వల్ల మరింతగా సంతోషంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇక స్తోత్ర పారాయణం విషయంలో గణేశాష్టకం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా వృషభ రాశి వారు గణపతి స్వామిని సందర్శించి నమస్కరించుకొని పూజాది కార్యక్రమాలు నిర్వర్తించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మిథున రాశి వారు ఈ మిథున రాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా సంచరిస్తున్నాయి. అయినా భయపడాల్సిన పని లేదు. మంచి ఫలితాలను, అవకాశాలను ఈ వారంలో మీరు చేజిక్కించుకుంటారు. దశమ స్థానంలో రాహు వల్ల విదేశీ వ్యవహారాలు బాగుంటుంది. నూతన వ్యాపారాలు ప్రారంభించుకోగలుగుతారు.
నూతన వ్యక్తుల వల్ల కూడా మీకు మంచి జరగడానికి అనుకూల వాతావరణం కనిపిస్తుంది. అలాగే దశమ భావంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో మిథున రాశి వారు అభివృద్ధిని సాధిస్తారు. తండ్రి నుంచి సహాయాన్ని అందుకుంటారు. ప్రభుత్వం నుంచి సహాయాన్ని అందుకుంటారు. నూతన ఉద్యోగాలు పొందడానికి అవకాశం ఉంది. ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు పొందడానికి, వ్యాపార లావాదేవీలు పుంజుకోవడానికి కూడా, అనగా వేగం పుంజుకోవడానికి కూడా అవకాశం కనిపిస్తుంది. అలాగే దశమ భావంలో బుధ సంచారం వల్ల వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. ఉన్న వ్యాపారాలు విస్తరించుకోగలుగుతాయి. బ్యాంకు లావాదేవీలు కానీ, ఆర్థిక విషయాలు కానీ, రుణ సదుపాయాలు కానీ మీకు అనుకూలంగా ఉండడానికి ఎంతగానో అవకాశం కనిపిస్తుంది. అయితే ఈ వ్యయములో గురు సంచారం వల్ల పని భారము, శ్రమ అధికమయ్యే సూచన కనిపిస్తుంది. ఆర్థికపరమైన విషయాల్లో కూడా అధిక ఖర్చులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది. ఈ మిథున రాశి వారికి ఈ వారంలో బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా కనిపిస్తున్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ మిథున రాశి వారు శనగలను గురువారం రోజు గురువులకు కానీ, లేకపోతే పేదవారికి కానీ దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో దక్షిణామూర్తి శ్లోకాలు నిరంతరం చదువుకోవడం వల్ల మీరు గురుబలాన్ని పొందగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మిథున రాశి వారు దక్షిణామూర్తి స్వామిని సందర్శించి స్వామివారికి నమస్కరించుకొని పూజాది కార్యక్రమాలు నిర్వహించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది. కర్కాటక రాశి వారు, ఈ కర్కాటక రాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. ఎక్కువ సుఫలితాలని, లాభాలని అందుకునేటువంటి పరిస్థితి మీకు ఈ వారంలో కనిపిస్తుంది. తృతీయ భావంలో కేతు సంచారం వల్ల జన సహకారం బాగా ఉంటుంది. భగవంతుని ఆశీస్సులు బాగా ఉంటుంది. నిరాడంబరంగానే కొన్ని కార్యక్రమాలను మీరు విజయవంతంగా పూర్తి చేస్తారు. తృతీయ భావంలో చంద్రుడు కూడా సంచరిస్తున్నాడు కాబట్టి మనసుకు నచ్చేటువంటి కొన్ని సంఘటనలు ఈ వారంలో జరుగుతాయి. మీరు ఆ విధంగా సంతోషంగా ఉండడానికి అనుకూల వాతావరణం కనిపిస్తుంది. భాగ్యంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారం, కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ, కుటుంబ సౌఖ్యాన్ని మీరు పొందగలుగుతారు. అలాగే భాగ్యభావంలో రవి సంచారం వల్ల తండ్రి గారి నుంచి పూర్తి సహకారాన్ని అందుకుంటారు. అధికారుల నుంచి పూర్తి సహకారంతో వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధిని, ఆదాయాన్ని, నూతన అవకాశాలని అందుకుంటారు. అలాగే భాగ్యములో బుధుడు సంచరించడం వల్ల ఈ కర్కాటక రాశి వారికి ఒక అశుభ వార్త కానీ, ఒక అసౌకర్యాన్ని కానీ మీరు ఈ వారంలో అందుకోవాల్సి ఉంటుంది. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ కర్కాటక రాశి వారు కొన్ని పెసరపప్పును లేక పెసర్లను బుధవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణం విషయంలో శ్రీరామ రక్షా స్తోత్రాన్ని నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ కర్కాటక రాశి వారు సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి స్వామివారికి తులసిమాలను సమర్పించి అర్చనాది కార్యక్రమాలు నిర్వహించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. సింహరాశి వారు, ఈ సింహరాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా సంచరిస్తున్నాయి. అయినా భయపడాల్సిన పని లేదు. మంచి ఫలితాలను, అవకాశాలను మీరు అందుకుంటారు. అష్టములో రవి సంచారం వల్ల అనుకోకుండా రాజకీయమైనటువంటి ప్రాచుర్యం పెరుగుతుంది. తండ్రి నుంచి కానీ, ప్రభుత్వం నుంచి కానీ మంచి అవకాశాలను, ఆదాయాన్ని అందుకుంటారు. అష్టములో శుక్ర సంచారం వల్ల ఒక ఆకర్షణీయమైనటువంటి పరిస్థితులు మీకు కనిపిస్తున్నాయి. ఆ రకంగా మీరు సమాజంలో గుర్తింపును తెచ్చుకోగలుగుతారు. ఆత్మీయుల యొక్క సహకారంతో, స్త్రీజన సహకారంతో సంతోషంగా కాలం గడుపుతారు. అలాగే అష్టములో బుధ సంచారం వల్ల ఆర్థికపరమైనటువంటి అవసరాలకు అనుగుణంగా మీకు ఆర్థిక సర్దుబాటు జరుగుతుంది. ఈ రకంగా మీరు ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఖర్చులు, శ్రమ అధికమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి సింహరాశి వారికి ఈ వారంలో. కుటుంబంలో ఒక విషయంలో నిరాశ, అశాంతి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచన కూడా కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారంలో సోమ, మంగళ, బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ సింహరాశి వారు 1 కేజీ కందిపప్పును మంగళవారం రోజు పేదవారికి దానం చేయండి. లేక మీ కుటుంబంలో పనిచేసే వారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో సింహరాశి వారు సుబ్రహ్మణ్య అష్టకాన్ని నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా సుబ్రహ్మణ్య స్వామిని సందర్శించి అభిషేకాది కార్యక్రమాలు నిర్వర్తించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. కన్యారాశి వారు, ఈ కన్యారాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను, అవకాశాలను అందుకుంటారు. జన్మరాశిలో చంద్ర సంచారం వల్ల ఒక మంచి అవకాశాన్ని, సంతోషకర వార్తను ఈ వారంలో మీరు అందుకుంటారు. సప్తమ భావంలో బుధ సంచారం వల్ల బ్యాంకు లావాదేవీలు, రుణ సదుపాయాలు, వ్యాపార అభివృద్ధి అద్భుతంగా ఉంటుంది. భాగ్యంలో గురు సంచారం వల్ల సమాజంలో గుర్తింపును తెచ్చుకుంటారు. మీదైనటువంటి శైలిలో విజయాలను అందుకుంటారు. లాభస్థానంలో కర్కాటక రాశిలో కుజ సంచారం వల్ల భూవాహన లాభాలు, సౌఖ్యాలు, రియల్ ఎస్టేట్లో అధిక లాభాలు అందుకునే సూచన కనిపిస్తోంది.
సప్తమ భావంలో రవి సంచారం అధికారులతో మనస్పర్ధలు కానీ అభిప్రాయ భేదాలు కానీ రావడానికి అవకాశం కనిపిస్తుంది. ఆ విషయంలో మీరు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది కన్యారాశి వారు. ఈ కన్యారాశి వారికి వారంలో ఆది బుధ గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ కన్యారాశి వారు 1 కేజీ గోధుమలు కానీ గోధుమ పిండి కానీ పేదవారికి ఆదివారం రోజు దానం చేయండి. స్తోత్ర పారాయణ విషయంలో ఆదిత్య హృదయం ప్రతిరోజు చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు ఉదయాన్నే సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. తులారాశి వారు. ఈ తులారాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. అధికంగా సుఫలితాలను లాభాలను మీరు ఈ వారంలో అందుకుంటారు. షష్టమ భావంలో రాహు సంచారం వల్ల విదేశీ వ్యవహారాలు బాగుంటాయి. నూతన వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. పోటీ ప్రపంచంలో విజయాలను అందుకుంటారు. షష్టమ భావంలో రవి సంచారం వల్ల కొన్ని సందర్భాల్లో మీదైనటువంటి శైలిలో మీరు విజయాలను అందుకుంటారు. అధికారుల అండదండలతో కొన్ని సమస్యలను పరిష్కరించుకోగలుగుతారు. అలాగే షష్టమ భావంలో బుధ సంచారం వల్ల వ్యాపారాభివృద్ధి బాగుంటుంది. బ్యాంకు లావాదేవీలు ఆర్థిక విషయాలు మరింత బలాన్ని చేకూర్చే విధంగా మీకు అనుకూలంగా ఉంటాయి. అలాగే షష్టమ భావంలో శని సంచారం వల్ల పనివారి యొక్క సహకారంతో కొన్ని కార్యక్రమాలు నిర్వర్తించుకోగలుగుతారు. వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి మరింతగా ఉత్పత్తులు రావడం, తద్వారా అధికంగా లాభాలు వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ షష్టమ భావంలో శుక్ర సంచారం వల్ల తులారాశి వారికి స్త్రీలతో మనస్పర్ధలు కానీ అభిప్రాయ భేదాలు కానీ రావడానికి అవకాశం కనిపిస్తుంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుని మాట్లాడండి. ఈ తులారాశి వారికి ఈ వారంలో సోమ మంగళ శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ తులారాశి వారు అలసందలు అనగా బొబ్బర్లను శుక్రవారం రోజు పేదవారికి కానీ మీ కుటుంబంలో పనిచేసే పనివారికి కానీ దానం చేయండి. ఇక స్తోత్ర పారాయణ విషయంలో మహాలక్ష్మి అష్టకాన్ని నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మహాలక్ష్మి అమ్మవారిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. వృశ్చిక రాశి వారు. ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ సుఫలితాలను లాభాలను ఈ వారంలో మీరు అందుకుంటారు. పంచమ శుక్రగ్రహం యొక్క అనుకూలత వల్ల ఆత్మీయుల సహకారం, స్త్రీజన సహకారం మీకు మరింతగా ఆనందాన్ని కలిగించే విధంగా ఉంటుంది. సప్తమ గురు సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో గుర్తింపు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. మీకు లాభస్థానంలో చంద్ర సంచారం వల్ల మనస్సుకు నచ్చేటువంటి కొన్ని సంఘటనలు జరుగుతాయి. మనస్సు సంతోషించే విధంగా కొన్ని కార్యక్రమాలు నిర్వర్తించి విజయాన్ని పొందగలుగుతారు. లాభస్థానంలో కేతు సంచారం వల్ల నిరాడంబరంగానే మీరు వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకోగలుగుతారు. పంచమ స్థానంలో రాహు సంచారం వల్ల ఒక దుబారా ఆలోచనలు, అనవసరమైనటువంటి ఖర్చులు, అనవసరమైనటువంటి ఆలోచనలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది బుధ గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ వృశ్చిక రాశి వారు 1 కేజీ మినుములను శనివారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్ర పారాయణ విషయంలో శ్రీ సూక్తము, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ వృశ్చిక రాశి వారు కనకదుర్గాదేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ధనుస్సు రాశి వారు. ఈ ధనుస్సు రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ సుఫలితాలను లాభాలను మీరు అందుకోగలుగుతారు. చతుర్థ భావంలో బుధ సంచారం వల్ల ఆర్థికాభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు, రుణ సదుపాయాలు మీకు అనుకూలంగా ఈ వారంలో ఉంటాయి. చతుర్థ భావంలో శుక్ర సంచారం వల్ల కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. కుటుంబ సౌఖ్యాన్ని అందుకోగలుగుతారు. దశమ భావంలో చంద్ర సంచారం వల్ల మంచి అభివృద్ధిని, మీరు చేసేటువంటి కార్యక్రమాలకు మంచి పేరు ప్రఖ్యాతులు రావడానికి అవకాశం కనిపిస్తుంది. అలాగే దశమ భావంలో కేతు సంచారం వల్ల నిరాడంబరత, భగవంతుని ఆశీస్సులు మీ అభివృద్ధికి ఎంతగానో తోడ్పడతాయి. షష్టమ భావంలో గురు సంచారం వల్ల కొన్ని పనుల్లో మీరు వెనకడుగు వేస్తారు. విద్యారంగంలో మీరు ఊహించినటువంటి తక్కువ ఫలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. ఈ రకంగా మీరు కొన్ని ఇబ్బందులు కొని తెచ్చుకుని వారు అవుతారు. కొన్ని విషయాల్లో నిరాశను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరి ఈ రాశి వారికి వారంలో ఆది సోమ మంగళవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ ధనుస్సు రాశి వారు గురువారం రోజు శనగలను పేదవారికి దానం చేయండి. స్తోత్ర పారాయణ విషయంలో సిద్ధి సాయినాథుని జీవిత చరిత్రను పారాయణం చేసుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ధనుస్సు రాశి వారు సిద్ధి సాయినాథుని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మకర రాశి వారు. ఈ మకర రాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. అధికంగా సుఫలితాలను లాభాలను ఈ వారంలో మీరు అందుకోగలుగుతారు. పంచమ భావంలో గురు సంచారం మీ ఆలోచనలకు కార్యరూపం దాలుస్తుంది. మీ సంతానము అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళేటువంటి వాతావరణం కనిపిస్తుంది. తృతీయ భావంలో రాహు సంచారం వల్ల
జన సహకారం బాగా ఉంటుంది. విదేశీ వ్యవహారాలు సానుకూలంగా ముందుకు సాగుతాయి. తృతీయ భావంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో అభివృద్ధిని సాధిస్తారు. అలాగే తృతీయ భావంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కుటుంబంలో కొన్ని కార్యక్రమాలు నిర్వర్తించి ప్రశాంతంగా ఉండగలుగుతారు. మరి సప్తమ భావంలో ఉన్నటువంటి కుజ సంచారం వల్ల జీవిత భాగస్వామితో కానీ, వ్యాపార భాగస్వాములతో కానీ, లేక ఎదుటివారితో కానీ కలహాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారంలో సోమ, మంగళ, బుధ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ మకర రాశి వారు కందిపప్పును మంగళవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో సుబ్రహ్మణ్యాష్టకం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మకర రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని సందర్శించి అభిషేకాది కార్యక్రమాలు నిర్వర్తించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. కుంభరాశి వారు ఈ కుంభరాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ భయపడాల్సిన పని లేదు. మంచి ఫలితాలను, అవకాశాలను ఈ వారంలో మీరు అందుకోగలుగుతారు. ద్వితీయ భావంలో శుక్ర సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. స్త్రీజన సహకారంతో చాలా కార్యక్రమాలు సునాయాసంగా ఈ వారంలో మీరు పూర్తి చేస్తారు. ద్వితీయ భావంలో బుధ సంచారం వల్ల ఆర్థికపరమైనటువంటి అభివృద్ధిని, వ్యాపార సంబంధమైనటువంటి అభివృద్ధిని, బ్యాంకు లావాదేవీలను మీకు అనుకూలంగా మీరు మలుచుకోగలుగుతారు. షష్టమ భావంలో కుజ సంచారం వల్ల కొన్ని కోర్టు వ్యవహారాలన్నీ కూడా మీకు అనుకూలంగా తీర్పు రావడానికి అవకాశం ఉంది. కొన్ని వివాదాలను పరిష్కరించుకోగలుగుతారు. భూవాహన సంబంధమైనటువంటి లాభాలను మీరు ఈ వారంలో అందుకోగలుగుతారు. ఇక ద్వితీయ భావంలో శని సంచారం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, కొన్ని పనులు వాయిదా పడేటువంటి సూచన కనిపిస్తోంది. అలాగే ద్వితీయ భావంలో రాహు సంచారం వల్ల దుబారా ఖర్చులు పెట్టేటువంటి సూచన కూడా మీకు ఈ వారంలో కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారంలో బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ కుంభరాశి వారు 1 కేజీ నల్ల ద్రాక్షను వయోవృద్ధులకు శనివారం రోజు దానం చేయడం వల్ల మీరు ప్రశాంతంగా ఉండగలుగుతారు. స్తోత్రపారాయణం విషయంలో ఈ కుంభరాశి వారు సుందరకాండ పారాయణం ప్రతిరోజు చేసుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఆంజనేయ స్వామిని సందర్శించి స్వామివారికి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మీనరాశి వారు ఈ మీనరాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ మంచి ఫలితాలను ఈ వారంలో మీరు అందుకోగలుగుతారు. జన్మరాశిలో బుధ సంచారం వల్ల కుటుంబపరమైనటువంటి అవసరాలకు అనుగుణంగా నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆర్థిక సర్దుబాటు కూడా జరుగుతుంది. జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. ఆదాయాన్ని అందుకుంటారు. సప్తమ భావంలో చంద్ర సంచారం వల్ల సమాజంలో సత్సంబంధాలు ఏర్పడతాయి. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. మీరు చేసే కార్యక్రమాలకు మీకు మంచి అభినందనలు లభించేటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఈ జన్మరాశిలో రాహు సంచారం వల్ల దుబారా ఆలోచనలు, దుబారా ఖర్చులు ఈ వారంలో మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. అలాగే సప్తమ భావంలో కేతు సంచారం వల్ల ఒక నిరాశ మిమ్మల్ని వెంటాడేటువంటి సూచన కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ మీనరాశి వారు కొన్ని ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా దానం చేయడం వల్ల మీకు శుభం చేకూరుతుంది. స్తోత్రపారాయణ విషయంలో గణేశాష్టకం ప్రతిరోజు చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మీనరాశి వారు గణపతి స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మేషము నుండి మీనం వరకు గల 12 రాశుల వారికి గోచారరీత్యా రాశి ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ, పరిహారాలు పాటిస్తూ, ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.